మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్ధ పురుషులు అంటారు కదా, సిద్ధులు పొందిన వారిని సిద్ధ పురుషులు అంటారు కదా. ప్రస్తుతం ఉన్న కాలంలో సిద్ధులు పొందడం సాధ్యమవుతుందా? డాక్టరేట్ ఇన్ కాస్మిక్ సైన్స్ రీసెర్చ్ అండ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ వరల్డ్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ కొరడే నటరాజ్ శర్మ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసు. నమస్కారం అండి. సిద్ధ పురుషులు మనకి అష్ట సిద్ధులు అన్న ధ్యాన స్థితిలో వెళ్ళినప్పుడు నా రీసెర్చ్ మొత్తం కాస్మిక్ సైన్స్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ పైన. సబ్ కాన్షియస్ మైండ్ సూక్ష్మ శరీరానికి కావాల్సిన శక్తి, విశ్వశక్తి కాస్మిక్ సైన్స్ నుంచి అందిన కొద్దీ దాని యొక్క శక్తి పెరుగుతుంది. అంటే దాని యొక్క స్థాయిని పెంచుకుంటుంది సూక్ష్మ శరీరం. అలా పెరిగినప్పుడు మనకున్న షట్ చక్రాలు తెరుచుకొని సహస్రం అనే మన మెదడు దగ్గర ఉన్న ఒక కమలం లాంటి తెచ్చుకొని దాని తర్వాత ఒక్కొక్క సిద్ధి ఆ మనిషికి వచ్చే అవకాశం ఉంటుంది. అలా 8 సిద్ధులు పొందుతారు. 8 సిద్ధులు పొందిన తర్వాత వారికి పదవులు వస్తాయి. అంటే ఋషి, రాజర్షి, మహర్షి అలాంటి పదవులు వచ్చిన తర్వాత దేవతా స్థానాలు, ఆ దేవతా స్థానాల్లో మళ్ళీ పదవులు ఇలాంటివి ఉంటాయి. అయితే సామాన్య ప్రజలకు ఆ సిద్ధులో వచ్చే అవకాశం ఉందా అంటే ధ్యాన స్థితిలోనే వచ్చుడే ఉత్తమ మార్గం. అయితే దాని గురించి ఉత్సుకత చెంది శాస్త్రజ్ఞులు అంటే సైంటిస్టులు, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. వాళ్ళ రీసెర్చ్ లో భాగంలో మనకున్న 8 సిద్ధులలో అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం ఈ 8 సిద్ధులు. ఈ సిద్ధులలో కొన్నిట్లో పొందడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం తీసుకుందాం. ఒకటి అనిమ, గరిమ అంటే శరీరాన్ని పెంచుడు, తగ్గించు. అది పాసిబుల్ అవుతుంది. సైన్స్ చాలా పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఇది అర్థమయ్యే అవకాశం ఉంది. కానీ సామాన్య ప్రజలు కూడా వివరించే ప్రయత్నం నేను చేస్తాను. మన శరీరం మొత్తం మాలిక్యూల్స్ అట్ ఆటమ్స్ తో ఉంది. అయితే ఆ మాలిక్యూల్ సైజ్ ని పెంచగలుగుతామా? ఆ ఆటమ్ సైజ్ ని పెంచగలుగుతామా? అలాంటప్పుడు శరీరాన్ని పెంచే అవకాశం తగ్గియాలి. దానిపైన నడిచే రీసెర్చ్ మ్యాసర్. దానిలో ఇంకొకటి ఏమిటంటే శరీరాన్ని ఎంతవరకు పెంచగలుగుతాం, ఎంతవరకు తగ్గించగలుగుతాం అంటే ఉన్న శరీరాన్ని అదే మాలిక్యూల్స్ తో పెంచగలిగితే ఎలా వెళ్తాయి అని మ్యాసర్ అనే ద్వారా ప్రస్తుతానికి సైంటిస్టులు రీసెర్చ్ నడుస్తున్నారు. కానీ దానివల్ల జరిగే పరిణామాలు, దానివల్ల వచ్చే ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఉన్న రక్తము, దానివల్ల వచ్చే బీపీ గానీ, ఆ ప్రెషర్ ఎంతవరకు వస్తుంది, దానివల్ల మన మెదడులో వచ్చే సంకోచం గానీ, వ్యాప్తం ఎలా జరుగుతాయి, ఇలాంటివన్నీ కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. ఆ మ్యాసర్ అని చేసుకొని చేయాలి. అలానే మనకి వివిధ అంశాలు ఉన్నాయి. ఇప్పుడు గరిమ, లఘిమ. గరిమ, లఘిమ అంటే బరువు. మనకి శాస్త్రంలో చెప్పింది పాపం చేసుడు వల్ల బరువు పెరుగుతున్నది. ఈ భూమికి భారం అవుతున్నాం. నాకు చిన్నప్పుడు అర్థమైంది కాదు. భూమికి భారం ఎలా అవుతుందంటే భూమి పైన మాస్ ఒకటే కదా. అంటే ఏంటి అంటే ఒక శరీరం ఉంది. పుణ్యాత్ముడు ఉన్న శరీరం బరువు కన్నా పాపాత్మ శరీర బరువు తక్కువ ఉన్నప్పుడు మరి ఈయన బరువు పెరగకపోవడం వల్లే ఆయన బరువు ఎలా పెరిగి ఇది భూమికి భారం అంటున్నారు కదా. ఎలా భూమికి భారం జరిగేది మాస్ తో కాదు, వెయిట్ తో కాదు, డెన్సిటీ. ఆ డెన్సిటీ బట్టి మనకి గ్రావిటీ అనేది ఎంతవరకు తీసుకొస్తాం, ఎంతవరకు తీసుకురాము అనేది జరుగుతుంది. ఆ డెన్సిటీ పైన డెన్సిటీని ఎలా పెంచాలి, ఎలా తగ్గించాలి ఆల్రెడీ చాలా మంది సైంటిస్టులు మొదలు పెట్టారు. దానిపైన కూడా ఒక శరీరంలో డెన్సిటీ పెంచడం వల్ల, డెన్సిటీ తగ్గించడం వల్ల గ్రావిటీ ఎందుకు మారుతుంది. ఇప్పుడు మనం తీసుకుంటే వేద భూమి అని మనం అంటాం. ప్రపంచం మొత్తం తీసుకున్నప్పుడు వేద భూమి మన భారతదేశం ఎందుకైంది? ఈ భరతఖండంకి ఎందుకు మనము పురాణాల్లో అంత విశిష్టతగా చెప్పాము. ఇప్పుడు అన్య మతాల్లో కొంతమంది తీసుకుంటే వారు ఏం చెప్తారంటే వారికి ఉన్న పుణ్య ప్రదేశం భూమిలో మధ్యలో ఉంది కనుక అందు గురించే అది పుణ్య ప్రదేశం, అందుకే అది అయింది. భూమి అనేది ఒక గోళం, దానికి మధ్యప్రదేశం అంటూ ఏది పెట్టినా మధ్యప్రదేశమే. సో అలాంటప్పుడు భారతదేశమే ఎందుకు అవుతుంది అంటే మన శాస్త్ర ప్రధానంగా ఏం చెప్పారు అంటే శివుడు మృగాన్ని శరీరంలో అంటే చేతిలో పట్టుకొని ఉంటారు. మీరు ఎప్పుడైనా శివుని మూర్తి చూస్తే ఒక జింకని ఇలా 2 వేలలో పట్టుకొని తను మొదటిసారిగా భూమిపైకి వచ్చేటప్పుడు ఏ ప్రాంతం అయితే కరెక్ట్ సరి అయినదో నిర్ణయించుకోవడానికి ఆయన ఏం చేసాడు అంటే తన మృగాన్ని వదిలి ఆ మృగం ఏం చేసిందంటే ఈ భూమండలం పైకి వచ్చి కొన్ని ప్రదేశాల్లో తిరిగిన మొత్తాన్ని వేదభూమిగా ఎందుకు అదే భూమి ఆ ప్రాంతంలోనే అది ఎందుకు తిరిగింది అంటే సైంటిఫిక్ గా ఇప్పుడు ఆలోచన చూస్తే ఎప్పుడైతే భూమికి భారంగా ఏదైతే ఉంటుందో దాన్ని మన శాస్త్రం పక్కకు పెట్టి భూమికి భారాన్ని తగ్గించే వ్యక్తి ఏమేమి ఉంటుందో దాన్ని పరిగణంలోకి ముఖ్యంగా ప్రాధాన్యత దానికి ఇచ్చుకుంటూ వెళ్ళింది. ఎందుకు అంటే ఆ డెన్సిటీ లెవెల్ గ్రావిటీని డిసైడ్ చేసేటప్పుడు మొత్తం ఉన్న భూమి మొత్తం ప్రాంతంలో భరతఖండంలో ఎక్కడైతే ఉందో ఈ ఖండాన్ని మొత్తాన్ని ఈ జంబూ ద్వీపం అంటారు. ఈ జంబూ ద్వీపం మొత్తానికి గ్రావిటీ అనేది మొత్తం భూమిలో తక్కువ ఉంటుంది. అది నేను ఇప్పుడు ఏం చెప్తున్నా మీకు కావాలంటే మీరు వెళ్ళి
మొత్తం భూమి పైన ఉన్న గ్రావిటీ లెవెల్స్ ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎక్కువ అని చూస్తే ఈ జంబూ ద్వీపం మొత్తము గ్రావిటీ చాలా తక్కువ ఉంటుంది. ఆ గ్రావిటీ తక్కువ ఉంటుంది కనుక ఆ మృగం ఇక్కడ తిరిగింది కనుక ఇక్కడ నుంచే వేద భూమిగా మారింది. సరే, సైంటిఫిక్ గా మనం ఆలోచించేసి అది వేద భూమి అని వెళ్ళుడు, లేకుంటే ఇక్కడ గ్రావిటీ తక్కువ పక్కన పెడితే మన శాస్త్రపరంగా వెళ్తే చాలా ఉన్నాయి. దానికి వెనకాల కాస్మిక్ సైన్స్ అనేది ఇంకా చాలా ఎక్కువ ఉంది. అలానే దాంట్లో వెళ్ళినప్పుడు ఇప్పుడు మనము ఈ చెప్పిన మిగిలిన సిద్ధుల గురించి కూడా మనము చిన్న చిన్న పాటలుగా మళ్ళీ వేరే వీడియోలో చూద్దాం.